హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఛానల్. ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది. మెయిన్గా చూసుకుంటే సెన్సెక్స్ 376 పాయింట్స్ డౌన్ అయింది. నిఫ్టీ ఇండెక్స్ -71 పాయింట్స్ డౌన్ అయింది. సో ఈరోజు మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 4.5% డౌన్ అయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్లూంబర్గ్ వాళ్ళు ఏం చెప్పారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుందని చెప్పారు. దాన్ని మార్కెట్ నెగిటివ్గా తీసుకునింది. ఇమీడియట్గా రిలయన్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవడం లేదని. అయినా కానీ మనకి స్టాక్ ఫాల్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ చూడలేదు. సో ఆల్మోస్ట్ -4.5% ఈరోజు రిలయన్స్ డౌన్ అయింది. సో మన ఇండెక్స్లో మనకు తెలుసు రిలయన్స్ హెవీ వెయిట్ స్టాక్ అని. సో దానివల్ల ఇండెక్స్ కూడా డౌన్ అవ్వడం జరిగింది. సో మన పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు అవుట్ ఆఫ్ 23 స్టాక్స్ 9 స్టాక్స్ పాజిటివ్తో క్లోజ్ అయ్యాయి, 14 స్టాక్స్ నెగిటివ్తో క్లోజ్ అయ్యాయి. టాప్ 5 పాజిటివ్ స్టాక్స్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ 0.28% పెరిగింది. నాట్కో ఫార్మా 0.21%, యూనియన్ బ్యాంక్ 2%, ఎస్బీఐ 1.3%, టీసీఎస్ 1.2% పెరిగింది. నెగిటివ్ స్టాక్స్ చూసుకుంటే టాప్ 5 స్టాక్స్ చూస్తే ఆల్రెడీ చెప్పినట్టు రిలయన్స్ -4.4% డౌన్ అయింది. ఈ ఒక్క స్టాకే ఆల్మోస్ట్ మన పోర్ట్ఫోలియోలో 20,000 తగ్గింది ఈరోజు. విశాల్ మెగామార్ట్ -2.2% డౌన్, ఇంటరాక్ట్ బిల్డింగ్ -2%, ఐకేఎస్ -1.8%, ఫైనల్గా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ -1.5% డౌన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మన పోర్ట్ఫోలియో 27,000 రూపీస్ డౌన్ అయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.